బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం తీవ్రమైన పరిపాలనా సంక్షోభంలో కూరుకుపోయింది. బోర్డులోని 25 మంది డైరెక్టర్లలో ఇప్పటికే 7గురు రాజీనామా చేయగా కేవలం ఏప్రిల్ 4, 2026 నాడే 4 కీలక సభ్యులు తప్పుకోవడం కలకలం రేపింది. బోర్డులో అంతర్గత అసంతృప్తి, రాజకీయ జోక్యం మరియు ఎన్నికల అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఈ రాజీనామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ తన పదవికి రాజీనామా చేసి ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేను చివరి వ్యక్తిని, ఈ కుర్చీలోనే కూర్చుంటాను అంటూ ఆయన తన దృఢ సంకల్పాన్ని చాటారు. ఐసీసీలో పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక బంగ్లాదేశీయుడిగా దేశం కోసం అన్నింటినీ వదులుకొని వచ్చానని, తన నిజాయితీ గల బృందంతో కలిసి బంగ్లాదేశ్ క్రికెట్ కు సేవ చేస్తానని ఆయన జమునా టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వివాదానికి ప్రధాన మూలం 2026 టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య వేదికలతో ముడిపడి ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ లో మ్యాచ్లు ఆడబోమని అమీనుల్ ఇస్లాం కఠిన నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో భద్రతాపరమైన సమస్యలున్నాయని, తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చారని ఆయన ఐసీసీని డిమాండ్ చేశారు. అయితే ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ను చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని, భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ప్రపంచ కప్ ఆడాలన్నదే తమ కోరికని, కానీ భారత్ మినహా ఏ ఇతర దేశంలోనైనా ఆడేందుకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ మొండి వైఖరి వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో ఒంటరి అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ అమీనుల్ ఇస్లాం మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.